హాయ్ అండి, వెల్కమ్ టు లతా స్టడీ జోన్. ఈరోజు వచ్చేసి సోషల్ కాంటెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని బిట్స్ అండి. 2024 టెట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లోని సోషల్ కాంటెంట్ బిట్స్. ఇందులో ఫస్ట్ వన్, క్రింది వాణిలో అంతరగ్రహాన్ని కనుగొనండి. క్రింది వాణిలో అంతరగ్రహాన్ని కనుగొనండి. ఆప్షన్స్ బృహస్పతి, అంగారకుడు, శని, ఇంద్రుడు. రైట్ ఆన్సర్ వచ్చేసి అంగారకుడు. బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు ఇవి అంతర్గ్రహాలు. గురుడు, శని, ఇంద్రుడు, వరుణుడు ఇవి బాహ్య గ్రహాలు. కాబట్టి అంతర్గ్రహాన్ని గుర్తించండి అంటే అంగారకుడు ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పటాల తయారీలో అక్షాంశ రేఖాంశ భావనలను అన్వయించిన వారు. పటాల తయారీలో అక్షాంశ రేఖాంశ భావనలను అన్వయించిన వారు. ఆప్షన్స్ గ్రీకులు, సుమేరియన్లు, ఈజిప్షియన్లు, బాబిలోనియన్లు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ గ్రీకులు. నెక్స్ట్ వన్, వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో భారతదేశ స్థానం. వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో భారతదేశ స్థానం. ఆప్షన్స్ 4, 6, 10, 12. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ 10వ స్థానం. వృక్ష వైవిధ్యంలో ప్రపంచంలో భారతదేశ స్థానం 10వ స్థానం. నెక్స్ట్ వన్, నేలపొర యొక్క మందాన్ని నిర్ణయించున్నది. నేలపొర యొక్క మందాన్ని నిర్ణయించున్నది. ఆప్షన్స్ శీతోష్ణ స్థితి, మాతృశిల, భౌగోళిక స్వరూపం, కాలము. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి కాలము. నేలపొర యొక్క మందాన్ని నిర్ణయించున్నది కాలము. అదే నేలపొర యొక్క మందం అడిగితే కాలము, నేలపొర యొక్క స్వభావం అడిగితే మాతృశిల. నేలపొర యొక్క మందాన్ని నిర్ణయించినది కాలము. అదే మాతృశిల అంటే నేలపొర యొక్క స్వభావాన్ని నిర్ణయించున్నది అని అడిగాడు ఇంతకుముందు టెట్ ఎగ్జామ్లో. దానికి రైట్ ఆన్సర్ మాతృశిల. నెక్స్ట్ వన్, కర్కట రేఖ ఈ రాష్ట్రం గుండా ప్రయాణించదు. కర్కట రేఖ ఈ రాష్ట్రం గుండా ప్రయాణించదు అడిగాడండి. ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఛత్తీస్గఢ్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. ఆప్షన్స్ దొడ్డబెట్ట, మహేంద్రగిరి, నందాదేవి, ఆనైముడి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ ఆనైముడి. దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఆనైముడి. నెక్స్ట్ వన్, శీతోష్ణ స్థితి వాతావరణాన్ని ప్రభావితం చేయని కారకం. శీతోష్ణ స్థితి వాతావరణాన్ని ప్రభావితం చేయని కారకం. ఆప్షన్స్ భూభ్రమణం, అక్షాంశం, భౌగోళిక స్వరూపం, ఉపరితల గాలి ప్రసరణ. దీని రైట్ ఆన్సర్ ఏది అంటే ఇక్కడ ప్రభావితం చేయని కారకం అడిగాడండి. కానీ ఇది 4 ప్రభావితం చేస్తాయి. దీనికి టెట్లో యాడ్ స్కోర్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ ఇచ్చాడు ఆప్షన్స్. కాబట్టి ప్రభావితం చేయని కాదు, ప్రభావితం చేసేవి ఇవన్నీ. కాబట్టి దీనికి యాడ్ స్కోర్ ఇచ్చాడు. నెక్స్ట్ వన్, ఆదర్శ గ్రామ పథకం క్రింద ఎంపిక కాబడిన హివారే బజారు ఉన్న రాష్ట్రం. ఆదర్శ గ్రామ పథకం క్రింద ఎంపిక కాబడిన హివారే బజారు ఉన్న రాష్ట్రం. ఆప్షన్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి హివారే బజారు ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, ఫోర్త్ వన్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో హెచ్చరిక గుర్తు. క్రింది వాణిలో హెచ్చరిక గుర్తు. ఆప్షన్స్ ఇచ్చాడండి, హెచ్చరిక గుర్తులు అడిగాడు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, వేట, మేత వంటి కార్యకలాపాలు నిషేధించబడిన అడవులు. వేట, మేత వంటి కార్యకలాపాలు నిషేధించబడిన అడవులు. ఆప్షన్స్ రక్షిత అడవులు, రిజర్వ్ అడవులు, వర్గీకరించని అడవులు, వర్గీకరించిన అడవులు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ రిజర్వ్ అడవులు. వేట, మేత వంటి కార్యకలాపాలు నిషేధించబడిన అడవులు అంటే రిజర్వ్ అడవులు. నెక్స్ట్ వన్,
ద్రాక్ష తోటల పెంపకంను ఈ విధంగా అంటారు. ద్రాక్ష తోటల పెంపకంను ఈ విధంగా అంటారు. ఆప్షన్స్ పిసికల్చర్, హార్టికల్చర్, విటికల్చర్, అగ్రికల్చర్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, విటికల్చర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో అటవీ ఆధారిత పరిశ్రమను గుర్తించండి. క్రింది వాణిలో అటవీ ఆధారిత పరిశ్రమను గుర్తించండి. ఆప్షన్స్ తోల పరిశ్రమ, రైలు పెట్టెల పరిశ్రమ, పాల ఉత్పత్తులు, ఔషధ రసాయనాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఔషధ రసాయనాలు. అటవీ ఆధారిత పరిశ్రమ ఔషధ రసాయనాలు. నెక్స్ట్ వన్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత గల రాష్ట్రం. ఆప్షన్స్ అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, గోవా, రాజస్థాన్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో అవ్యవస్థీకృత రంగం లక్షణాన్ని గుర్తించండి. క్రింది వాణిలో అవ్యవస్థీకృత రంగ లక్షణాన్ని గుర్తించండి. ఆప్షన్స్ నిర్ధారిత పని గంటలు, ఎక్కువ పనికి ఎక్కువ వేతన సదుపాయం లేదు, ఉద్యోగ భద్రత, జీతంతో కూడిన సెలవు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్, ఎక్కువ పనికి ఎక్కువ వేతన సదుపాయం లేదు. నెక్స్ట్ వన్, పంచదార పట్టీగా పిలువబడే పశ్చిమ మహారాష్ట్రలోని జిల్లాల సంఖ్య. పంచదార పట్టీగా పిలువబడే పశ్చిమ మహారాష్ట్రలోని జిల్లాల సంఖ్య. ఆప్షన్స్ 5, 6, 7, 10. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్, 7. టెట్లో మరో క్వశ్చన్ వచ్చేసి పంచదార పట్టీగా పిలువబడే పశ్చిమ రాష్ట్రాలు అడిగాడు. ఇంకొక క్వశ్చన్ వచ్చేసి పంచదార పట్టీగా పిలువబడే మహారాష్ట్రలోని ప్రాంతం అడిగాడు. అంటే ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ మహారాష్ట్ర, తూర్పు మహారాష్ట్ర, పశ్చిమ మహారాష్ట్ర, వీటిలో ఏది పంచదార పట్టీగా పిలుస్తారు అని అడిగాడండి ఇంకొక టెట్ ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. భారతదేశంలో ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని అధ్యయనాలు వెల్లడి చేస్తున్నాయి. ఆప్షన్స్ ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి దక్షిణాది రాష్ట్రాలు. ప్రజా పంపిణీ వ్యవస్థ ఎక్కడ బాగుంది అంటే భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుందని వెల్లడైనాయి. నెక్స్ట్ వన్, భారతదేశంలోని నర్మదా లోయ అభివృద్ధి పథకం కింద ఉన్న అతిపెద్ద ఆనకట్ట. భారతదేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం కింద ఉన్న అతిపెద్ద ఆనకట్ట. ఆప్షన్స్ సర్దార్ సరోవర్ ఆనకట్ట, తెహ్రీ ఆనకట్ట, హీరాకుడ్ ఆనకట్ట, నాగార్జున సాగర్ ఆనకట్ట. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నాగార్జున సాగర్ ఆనకట్ట. ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఢిల్లీ సుల్తానులలో 4వ వంశం. ఢిల్లీ సుల్తానులలో 4వ వంశం. ఆప్షన్స్ సయ్యద్ వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, లోడి వంశం. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సయ్యద్ వంశం. ఢిల్లీ సుల్తానుల్లో 4వ వంశం. నెక్స్ట్ వన్, అక్బర్ కాలంలో సుబాలను ఈ విధంగా విభజించారు. అక్బర్ కాలంలో సుబాలను ఈ విధంగా విభజించారు. ఆప్షన్స్ పరగణాలు, సర్కారులు, మండలాలు, నాడులు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి సర్కారులు. అక్బర్ కాలంలో సుబాలను సర్కారులుగా విభజించారు.
నెక్స్ట్ వన్. భారతదేశంలో 1651లో ఆంగ్లేయులు మొదటి కర్మాగారం ఈ నది ఒడ్డున స్థాపించబడినది. భారతదేశంలో 1651లో ఆంగ్లేయుల మొదటి కర్మాగారం ఈ నది ఒడ్డున స్థాపించబడినది. ఆప్షన్స్ గంగా, కావేరి, హుగ్లీ, యమున. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి హుగ్లీ. ఆంగ్లేయుల మొదటి కర్మాగారం హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది. నెక్స్ట్ వన్. నిజ్ రైతీ అనేవి దీని సాగులోని రెండు ప్రధాన పద్ధతులు. నిజ్ రైతీ అనేవి దీని సాగులోన రెండు ప్రధాన పద్ధతులు. ఆప్షన్స్ తేయాకు, నల్లమందు, పత్తి, నీలిమందు. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి నీలిమందు. నిజ్ రైతీ అనేవి దీని సాగులోని ప్రధాన పద్ధతులు అంటే నీలిమందు సాగులోని ప్రధాన పద్ధతులు. నెక్స్ట్ వన్. ముస్లిం లీగు ఈ సంవత్సరంలో ఏర్పడింది. ముస్లిం లీగ్ ఈ సంవత్సరంలో ఏర్పడింది. ఆప్షన్స్ 1905, 1906, 1909, 1912. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 1906. ముస్లిం లీగ్ ఈ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1906 సంవత్సరంలో స్థాపించబడింది. నెక్స్ట్ వన్. ది స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథ రచయిత. ది స్పిరిట్ ఆఫ్ లాస్ గ్రంథ రచయిత. ఆప్షన్స్ మాంటెస్క్యూ, రూసో, జాన్ లాక్, కార్ల్ మార్క్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి స్పిరిట్ ఆఫ్ లాస్, మాంటెస్క్యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.